శ్రీమాత్రే నమః. సింపుల్ అండ్ ఈజీ వాస్తు రెమెడీస్‌కి స్వాగతం. ఈ వీడియోలో ధన సమస్యలు ఉంటే వాస్తు ప్రకారం ఏ విధంగా రెక్టిఫై చేసుకోవచ్చు? అసలు ఎటువంటి వాస్తు దోషాలు ఉండడం వల్ల ఈ ధన సమస్యలు కలుగుతాయి? ఆ దోషాలను ఎలా రెక్టిఫై చేసుకోవాలి? అనేటటువంటి అంశం తెలుసుకుందాం ఈ వీడియోలో. ముఖ్యంగా ధనమును సూచించేటువంటి జోన్స్ విషయానికొస్తే ఆగ్నేయము, పశ్చిమ నైరుతి అంటే సౌత్ వెస్ట్ వెస్ట్ సౌత్ వెస్ట్. పశ్చిమ నైరుతి అంటే వెస్ట్ సౌత్ వెస్ట్. ఆగ్నేయము అంటే సౌత్ ఈస్ట్, పశ్చిమము వెస్ట్. ఈ 3 జోన్స్‌ని ధనమును సూచించే జోన్స్‌గా చెప్తారు. ఇక్కడ ఆ జోన్స్‌ని మొత్తం పేరు పేరున ఇవ్వడం జరిగిందంటే, ఏ జోన్స్‌లో ఏంటుంటాయి, ఇక్కడ వెస్ట్, సౌత్ వెస్ట్ అంటే ఎక్కడొస్తాయి అవన్నీ ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో, ధనమును చూపించేది వెస్ట్, సౌత్ వెస్ట్ అంటే పశ్చిమ నైరుతి, పశ్చిమము మరియు ఆగ్నేయము. ఇక్కడ చూసారంటే రెడ్ కలర్‌లో ఆగ్నేయాన్ని సూచించడం జరిగింది. ఇక గ్రే కలర్ బాక్స్‌లో వెస్ట్ అండ్ వెస్ట్, సౌత్ వెస్ట్ కూడా చూపించడం జరిగింది. ఇవన్నిటిని క్యాష్‌ని రిలేట్ చేసేటటువంటిది లేదా ఫినాన్స్, మనీని రిలేట్ చేసేటి జోన్స్‌గా చెప్పుకుంటారు వాస్తులో. ఒకవేళ ఆగ్నేయంలో కనుక నీటికి సంబంధించిన వస్తువులు పెడితే అధిక ధన వ్యయం, ధనము నీళ్ళల్లా ఖర్చయిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే ఆగ్నేయంలో నీటికి సంబంధించిన వస్తువులు ఎక్కువగా పెట్టుకుంటే, అంటే నీళ్ళ బిందెలు కానీ, నీటిని స్టోర్ చేసుకునేటు కంటైనర్స్ కానీ, వాటర్ బాటిల్స్‌ని కానీ, ఇటువంటివి ఎక్కువగా పెట్టుకుంటూ ఉంటే ఖచ్చితంగా డబ్బు అధిక వ్యయం అవుతూ ఉంటుంది. ధనం వ్యయం అవుతూ ఉంటుంది. ఏదో ఒక దానికి ఎక్స్‌పెన్సెస్. మీరు ఎంతైనా సంపాదించొచ్చు. మీరు చాలా సంపాదిస్తున్నా కూడా అధికంగా వ్యయం అనేది జరుగుతూ ఉంటుంది. అంటే అన్‌ఎక్స్‌పెక్టెడ్ జర్నీస్ రావడము, అన్‌ఎక్స్‌పెక్టెడ్ హాస్పిటలైజేషన్ అవ్వడం వల్ల అన్‌ఎక్స్‌పెక్టెడ్ ఎక్స్‌పెన్సెస్ రావడము, ఇలా చాలా జరుగుతూ ఉంటే ఆగ్నేయంలో గనక నీటికి సంబంధించిన వస్తువులు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఆగ్నేయం అనేది అగ్నికి సంబంధించిన జోన్. సో, అగ్నికి సంబంధించిన జోన్‌లో దానికి ఎనిమిటీ ఉన్నటువంటి వాటర్‌ని పెడుతున్నాం. వాటర్, అగ్ని ఎప్పుడైతే కలిసాయో అప్పుడు అగ్ని తత్వం డిజాల్వ్ అయిపోతుంది. అందుకే ఆగ్నేయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ నీటికి సంబంధించిన వస్తువులు ఎప్పుడూ పెట్టుకోకూడదు. అంటే వాటర్ కంటైనర్స్, వాటర్ బాటిల్స్, కూజాలు, కుండలు ఇటువంటి వీలున్నంత వరకు తీసేయడం మంచిది. అంతేకాకుండా నీలం రంగు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగ్నేయంలో వాడకూడదు. ఆగ్నేయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ నీలం రంగు వాడకూడదు. అంతేకాకుండా నలుపు రంగు కూడా వాడకూడదు. సో, ఆగ్నేయంలో ఏముండాలి అంటే కిచెన్, స్టవ్ పెట్టుకుంటే చాలా మంచిది. మనీ ప్లాంట్ పెట్టుకుంటే చాలా మంచిది. ఆగ్నేయంలో మనీ ప్లాంట్ ఉంటే బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఎగ్జాక్ట్ ఆగ్నేయంలో ఒక మనీ ప్లాంట్‌ని హ్యాంగ్ చేసి పైన పెట్టారంటే చాలా మంచిది. అంతేకాకుండా ఆగ్నేయంలో రెడ్ కలర్ వేసుకుంటే చాలా మంచిది. గ్రీన్ కలర్ వేసుకున్నా కూడా మంచిది. ఇవన్నీ ఆగ్నేయంలో ఉండేటటువంటి వాస్తు ప్రకారం ఉండాల్సినటువంటి కొన్ని ఎలిమెంట్స్ అన్నమాట. అంతేకాకుండా పశ్చిమ నైరుతి, పశ్చిమం కూడా ఈ ధనమును సూచిస్తాయి. పశ్చిమ నైరుతి సేవింగ్ అండ్ ఎడ్యుకేషన్ జోన్ అంటాం. పశ్చిమ దిక్కుని ప్రాఫిట్ అండ్ గెయిన్స్ అంటాం. సో, ఈ జోన్స్‌లో డబ్బులు ఎప్పుడైతే దాచుకుంటామో అంటే సేవింగ్స్ అండ్ ఎడ్యుకేషన్ జోన్‌లో కనుక డబ్బులు పెట్టుకుంటే అంటే పశ్చిమ నైరుతి. వెస్ట్, సౌత్ వెస్ట్‌లో డబ్బులకు సంబంధించిన ఖజానాకు సంబంధించిన క్యాష్ బాక్స్. ఇంట్లో జనరల్‌గా ఉంటే కొంతమంది క్యాష్ పెట్టుకుంటూ ఉంటారు. ఆ జోన్‌లో కనుక పెట్టుకుంటే మీ క్యాష్ దినదినాభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. అంటే పెట్టుకుంటే క్యాష్ వచ్చేస్తుందంటే పెట్టుకుంటే రాదు. మీరు చేస్తున్న కృషి చేస్తూ ఉద్యోగం కావచ్చు, బిజినెస్ కావచ్చు, డైలీ వేజెస్ కావచ్చు, ఎవరైనా సరే అక్కడ కనుక క్యాష్ దాచుకుంటే వాళ్ళకి ముందు ఎక్స్‌పెన్సెస్ తగ్గి, ఆ దాచుకున్నటువంటి మనీ దినదినాభివృద్ధి పెరుగుతూ ఉంటుంది. ఖచ్చితంగా ఇది జరుగుతూ ఉంటుంది. వెస్ట్, సౌత్ వెస్ట్‌ని సేవింగ్స్ అండ్ ఎడ్యుకేషన్ అంటాం. అలాగే పశ్చిమ దిక్కు ప్రాఫిట్ అండ్ గెయిన్, అక్కడ కూడా క్యాష్ బాక్సెస్ పెట్టుకుంటే ఖచ్చితంగా దినదినాభివృద్ధి పొందుతూ క్యాష్ ఎక్కువగా డిపాజిట్ చేయగలుగుతారు బ్యాంక్‌లో. ఇంకా మీరు ఎక్కువగా క్యాష్, లిక్విడ్ క్యాష్‌ని ఎక్కువగా ఇంప్రూవ్ చేసుకోగలుగుతారని చెప్పుకోవచ్చు. పశ్చిమ దిక్కులో కనుక క్యాష్ బాక్స్ ఉంటే. సో, మరక్కడ ఎక్కువ ఏం ఉండకూడదు. ఆగ్నేయంలో ఏం ఉండకూడదో చూసాం, ఏం ఉండాలో చూసాం. అలాగే పశ్చిమ నైరుతి మరియు పశ్చిమంలో ఏం ఉండకూడదంటే రెడ్ కలర్ ఉండకూడదు, గ్రీన్ కలర్ ఉండకూడదు. ఎట్టి పరిస్థితుల్లోనూ పశ్చిమ నైరుతిలో రెడ్ కలర్ కానీ, గ్రీన్ కలర్ కానీ ఉండకూడదు. అది ఆకాశ తత్వానికి సంబంధించినటువంటి ఎలిమెంట్. ఈ పంచభూతాల్లో ఈ వెస్ట్, సౌత్ వెస్ట్ అండ్ వెస్ట్ అనేది ఆకాశ తత్వం కిందకొస్తాయి. సో, అక్కడ ఎట్టి పరిస్థితుల్లో రెడ్ కలర్ ఉండకూడదు, గ్రీన్ కలర్ ఉండకూడదు. దానికి ఫ్రెండ్లీ నేచర్ ఉన్నటువంటి జలతత్వం ఉంటే చాలా మంచిది. ఎట్టి పరిస్థితిలో యెల్లో కూడా వీళ్ళందరూ పెట్టుకోకండి. యెల్లో అంటే ఏంటంటే సౌత్ వెస్ట్. కొద్దిగా డిస్పోజల్ సంబంధించింది కాబట్టి వీళ్ళందరూ యెల్లో కంటే కూడా యెల్లో ఉంటే పర్లేదు. బ్లూ కలర్ కానీ, గ్రే కలర్ కానీ, సిల్వర్ కలర్ కానీ ది బెస్ట్. గోల్డ్ కలర్ కానీ ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. వెస్ట్, సౌత్ వెస్ట్, వెస్ట్‌లో కనుక ఉండాల్సిన కలర్.
అక్కడ కనుక క్యాష్ బాక్ పెట్టుకుంటే చాలా మంచిది. వాళ్ళకి దినదిన అభివృద్ధి పొందుతారు. అక్కడ ఇంకా ఏం ఉండకూడదు. అంటే ఇండోర్ ప్లాంట్స్ పెట్టుకోకూడదు. అంటే మనీ ప్లాంట్లు అంటే చాలామంది తెలియక బెడ్‌రూమ్‌లో మనీ ప్లాంట్ పెట్టుకుంటూ ఉంటారు. లేదా జేడ్ ప్లాంట్ పెట్టుకుంటూ ఉంటారు. సో, సౌత్ వెస్ట్‌లో కానీ, వెస్ట్‌లో కానీ మనీ ప్లాంట్స్ కానీ, జేడ్ ప్లాంట్ కానీ ఎట్టి పరిస్థితుల్లో పెట్టుకోకూడదు. అది నో అని జెప్పేయొచ్చు. అది పెట్టుకుంటే అన్నెసెసరీ ఎక్స్‌పెన్సెస్ ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. అంటే హాస్పిటలైజేషన్‌లయి ఖర్చయిపోవడం లేదా ఏదో అడ్మిషన్ కోసం ఎక్కడో ఫీజు కడతారు. అక్కడ అడ్మిషన్ రాదు. ఫీజు వెనక్కి రావడం చాలా కష్టపడతాం. ఇలా రకరకాలవన్నీ జరుగుతూ ఉంటుంటాయి. కొన్ని ఇళ్లల్లో చూస్తూ ఉంటాం. సౌత్ వెస్ట్‌లో గాని, వెస్ట్‌లో కానీ కిచెన్ వస్తూ ఉంటుంది. అది వీళ్ళందరూ అవాయిడ్ చేయడం మంచిది. ఒక కిచెన్ వస్తే దానికి కొన్ని కలర్ ద్వారా రెమెడీస్ చేసుకుంటే కూడా కొంతవరకు పర్లేదు గానీ, వీళ్ళందరూ కిచెన్ రాకపోవడం మంచిది. కిచెన్ రాకపోతే మంచిది. కిచెన్ ఉంటే చాలా వరకు రెమెడీస్ చేసుకోవాలి. సౌత్ వెస్ట్‌లో గాని, వెస్ట్‌లో గాని. టాయిలెట్స్ కూడా ఉండకూడదు. ఎట్టి పరిస్థితిలోనూ టాయిలెట్స్ ఉంటే మీ దాచుకున్న డబ్బు మొత్తం నీళ్ళలా ఖర్చయిపోతుంటది. వేస్ట్ ఎక్స్‌పెండిచర్స్ ఎక్కువగా జరుగుతాయి. టాయిలెట్స్ అంటే ఏంటి? వేస్ట్‌ఫుల్. అంటే డిస్పోజ్ చేసేటువంటిది మొత్తం ఎక్స్‌క్రీట్ అయిపోతూ ఉంటుంది. బాడీలో ఉన్న వేస్ట్ ఎక్స్‌క్రీట్ అయిపోయి బయటికెళ్ళిపోతూ ఉంటుంది. అటువంటి టాయిలెట్స్‌ని సౌత్ వెస్ట్‌లో గాని, వెస్ట్‌లో పెట్టుకుంటే మీ దగ్గర ఉన్నటువంటి ధనము వేస్ట్‌గా ఖర్చయిపోతూ ఉంటుంది. పనికొచ్చేదానికి కూడా కాదు. వేస్ట్‌ఫుల్ ఎక్స్‌పెండిచర్స్ ఎక్కువగా జరుగుతాయి. సో, ధన సమస్యలు ఎక్కువగా ఏమైనా ఉన్నాయంటే ఫస్ట్ గమనించాల్సిందేంటంటే ఆగ్నేయంలో నీటికి సంబంధించిన వస్తువులు ఉన్నాయా? ఉంటే యెస్ వెంటనే తీసేయండి. తీసేసి, ఆ తర్వాత చెక్ చేసుకోవాల్సిందేంటంటే సౌత్ వెస్ట్‌లో టాయిలెట్స్ ఉన్నాయా? లేదా రెడ్ కలర్ కానీ, గ్రీన్ కలర్ కానీ ఉన్నాయా? ఇండోర్ ప్లాంట్స్ ఉన్నాయా? అవి ఉంటే తీసేయండి. టాయిలెట్స్ ఉంటే దానికి రెమెడీ జేసుకోవాలి. కిచెన్ ఉంటే రెమెడీ జేసుకోవాలి. రెడ్ కలర్, గ్రీన్ కలర్ ఉంటే తీసేసి దానికి గ్రే కలర్ కానీ, బ్లూ కలర్ కానీ యాడ్ చేసుకొని గోల్డ్ కలర్ ఉన్నా మంచిదే. లైట్‌గా యెల్లో కలర్ ఉన్నా ఓకే. ఏమి పర్వాలేదు. సో, ఈ కలర్స్ లేకుండా ఈ ఇండోర్ ప్లాంట్స్, కిచెను, టాయిలెట్స్ లేకుండా ఉంటే కనుక వెస్ట్‌లో ఉన్న ధన సమస్యల్ని కంట్రోల్ చేసుకోవచ్చు. సో, ఓవరాల్‌గా చూసుకుంటే ఉండాల్సినవేమిటి అంటే ఆగ్నేయంలో నీటికి సంబంధించిన ఉండకూడదు. ఉండకూడనివి ముందు చూద్దాం. ఉండకూడనివి ఆగ్నేయంలో నీటికి సంబంధించిన వస్తువులు ఏది ఉండకూడదు. అంటే వాటర్ బాటిల్స్, వాటర్ కంటైనర్స్, పెద్ద పెద్ద నీళ్ళ బిందెలు ఇలాంటివేవి పెట్టుకోకూడదు. నలుపు మరియు నీలం రంగు ఎట్టి పరిస్థితుల్లో ఆగ్నేయంలో ఉండకూడదు. ఆగ్నేయంలో ఉండాల్సింది రెడ్ కలర్ లేదా గ్రీన్ కలర్ ద బెస్ట్ కలర్స్. నలుపు మరియు నీలం రంగులు ఉండకూడదు. చాలామంది ఏంటంటే ఆగ్నేయంలో కిచెన్ ఉంటూ ఉంటుంది చాలామంది ఇళ్లల్లో. సో, ఈజీగా డిస్పోజ్ చేయొచ్చని డస్ట్‌బిన్ చాలా దగ్గరగా పెట్టుకొని, అక్కడ ఉన్నటువంటి కిచెన్‌లో ఉన్న డస్ట్‌నంతా ఆగ్నేయంలో ఉన్న డస్ట్‌బిన్‌లో పెట్టి, ఓవర్ ద నైట్ గానీ, నెక్స్ట్ డే గానీ బయట పెట్టడం జరుగుతుంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగ్నేయంలో డస్ట్‌బిన్స్ పెట్టుకోవద్దు. దీనివల్ల ధనం అధికమైనట్టు వ్యయం జరుగుతూ ఉంటుంది. అంటే వేస్ట్‌గా ఖర్చయిపోతూ ఉంటుంది ధనం. వాళ్ళకి తెలియకుండా డబ్బులు ఖర్చయిపోతాయి. ఆగ్నేయంలో డస్ట్‌బిన్స్ ఉండకూడదు. ఇక పశ్చిమ నైరుతిలోను, పశ్చిమంలోను ఎట్టి పరిస్థితుల్లోనూ ఎరుపుకు రంగు సంబంధించినవేది పెట్టకూడదు. అలాగే అగ్నికి సంబంధించినవేవి పెట్టుకోకూడదు. ఎరుపు రంగుకు సంబంధించినవి గాని, అగ్నికి సంబంధించినవి గాని పశ్చిమ నైరుతిలోను, పశ్చిమంలో పెట్టకూడదు. పశ్చిమ నైరుతి, పశ్చిమంలో టాయిలెట్స్ ఉండకూడదు. ఇందాకే చూసుకున్నాం గదా! ఇవేవి ఉండకూడదు. ఇక ఉండాల్సినవి ఏమైనా ఉన్నాయి అనుకుంటే, ఆగ్నేయంలో ఎరుపు రంగు లేదా గ్రీన్ రంగుని ఎక్కువగా పెట్టుకోవాలి. అంటే మనీ ప్లాంట్స్ పెట్టుకోవచ్చు. రెడ్ కలర్ పెయింట్ వేసుకోవచ్చు. లేదా రెడ్ కలర్‌గా ఏదైనా వస్తువులన్నీ అక్కడ అరేంజ్ చేసుకోవచ్చు ఆగ్నేయంలో. ఆగ్నేయంలో అగ్నికి సంబంధించి అంటే కిచెన్ గానీ, ఓవెన్ కానీ, స్టవ్ కానీ ఇలాంటివి ఎక్కువగా పెట్టుకోవచ్చు. మనీ ప్లాంట్ లేదా జేడ్ ప్లాంట్ పెట్టుకోవచ్చు. పశ్చిమ నైరుతి, పశ్చిమంలోకొస్తే క్యాష్ బాక్స్ అక్కడ పెట్టుకొని డిపాజిట్ చేస్తే ఖచ్చితంగా యూ కెన్ సీ ద రిజల్ట్ వితిన్ 45 డేస్. ఇవన్నీ చేసుకుంటే 45 డేస్‌లోనే ధన సమస్యలు తగ్గి రిజల్ట్స్ చూస్తారు. ఆగ్నేయంలో మనీ ప్లాంట్ ఉండొచ్చు, జేడ్ ప్లాంట్ ఉండొచ్చు. సౌత్ వెస్ట్ పశ్చిమ నైరుతిలోను, పశ్చిమంలోను క్యాష్ బాక్స్ ఉండొచ్చు. లేదా సిల్వర్ కలర్ పెయింట్స్ వేసుకోవచ్చు. యెల్లో కలర్ పెయింట్ వేసుకోవచ్చు. కొద్దిగా బ్లూ కలర్ కూడా వేసుకోవచ్చు. గ్రే కలర్ ఎయొచ్చు. కొంతవరకు యెల్లో, గోల్డ్ కలర్‌కి సంబంధించిన కర్టెన్స్ కానీ, లైట్స్ కానీ వేసుకోవచ్చు. ఇవన్నీ కనుక ఫాలో అయితే ఖచ్చితంగా ధన సమస్యలు రిజాల్వ్ అయిపోతాయి. సో, ముఖ్యంగా ఇక్కడ చూసుకోవాల్సిందేంటంటే మీకు ధన సమస్యలున్నాయా? అంటే ధనం అనవసరమైన ఖర్చులు అవుతూ ఉన్నాయా? అన్‌ఎక్స్‌పెక్టెడ్ ఎక్స్‌పెండిచర్ ఎక్కువగా ఉందా? సో, అక్కడ మీరు చూసుకోవాల్సిందేంటంటే ఆగ్నేయంలో ఏముంది? బ్లూ కలర్ ఉందా? బ్లాక్ కలర్ ఉందా? లేదా వాటర్‌కి సంబంధించిన ఎలిమెంట్స్ ఏమైనా ఉన్నాయా? అవి ఉంటే తక్షణం తీసేయండి. తీసేసి ఏం చేయాలి? రీప్లేస్ చేయాలంటే రెడ్ కలర్ పెట్టుకోవచ్చు, గ్రీన్ కలర్ పెట్టుకోవచ్చు, లేదా స్టవ్ పెట్టుకోవచ్చు. ఇవన్నీ పెట్టుకోవచ్చు ఆగ్నేయంలో. ఆగ్నేయంలో నీటికి సంబంధించినవి తీసేసి అగ్నికి సంబంధించినవన్నీ పెట్టుకోండి. అది నంబర్ 1. నంబర్ 2 పశ్చిమ నైరుతి పశ్చిమానికి రండి. అక్కడేమున్నాయి? ఇండోర్ ప్లాంట్స్ ఉన్నాయా? టాయిలెట్స్ ఉన్నాయా? కిచెన్ ఉందా? అవి చూసుకోవాలి. దానికి ఇండోర్ ప్లాంట్స్ అంటే వెంటనే తీసేయండి. టాయిలెట్, కిచెన్ అంటే ఇంక రెమెడీస్ చేసుకోవాలి. కలర్స్ సంబంధించిన రెమెడీస్ చూసుకొని చేసుకోవాలి.
అవి ఉంటే రెమెడీస్ చేసుకునేలాగా ఇంకొక వీడియో చేయడం జరుగుతుంది. ఏం రెమెడీస్ చేయాలి అనేసి. అక్కడ ఉన్నటువంటి ఇండోర్ ప్లాంట్స్ వెంటనే తీసేయండి. అక్కడ వీళ్ళంత వరకు సిల్వర్ కలర్ కానీ, బ్లూ కలర్ కానీ, గోల్డ్ కలర్ కానీ, గ్రే కలర్ వస్తువులు కానీ పెట్టుకోండి. క్యాష్ బాక్స్ పెట్టుకోండి. ఖచ్చితంగా మీకున్నటువంటి ధన సమస్యలు రిజాల్వ్ అయిపోతాయి అని చెప్పుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరితోనూ షేర్ చేయండి. మరిన్ని వీడియో నోటిఫికేషన్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో నారాయణ.